శ్రీరామ్. అందరికీ నమస్కారం. స్వామీజీలకి రాజకీయాలు అవసరమా? స్వామీజీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? గెలిస్తే తాను చెప్తున్నటువంటి అభివృద్ధి ప్రణాళికలు పథకాలకి ఆయన డబ్బు ఎలా తీసుకొస్తారు? స్వామీజీ దగ్గర అంత డబ్బు ఉందా? ఇలాంటి మూర్ఖపు ప్రశ్నలు అడుగుతున్నటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. వాస్తవాలు తెలిసినప్పటికీ అవాస్తవాలను ప్రచారం చేసి స్వామీజీ గెలుపుని నిలుపు చేయడం ఎవరి తరం కాదు. అది తథ్యం. ధర్మమే గెలుస్తుంది. ఒక ఊర్లో ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఎంతో ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తూ తన ప్రజలని చాలా సంతోషాలుగా ఉంచేవారు. సడన్గా ఆయన చనిపోవడంతో ఆయన కుమారుడు రాజ్య బాధ్యతలు స్వీకరించాడు. అతను చాలా అరాచకంగా పాలన చేస్తూ ప్రజలను చాలా బాధ పెడుతూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజగురువు ఆ రాజుకి చాలా ధర్మబోధనలు చేసి అతని సక్రమమైన మార్గంలో నడిపించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ స్వతహాగా ఉన్నటువంటి తన నైజాన్ని మార్చుకోలేని ఆ రాజు గురువుగారి బోధనలన్నిటినీ పెడచెవిన పెట్టాడు. అప్పుడు ఆ రాజగురువే తానే స్వయంగా రాజ్యపాలన బాధ్యతలు చేపట్టి రాజ్యాన్ని ధర్మపాలన చేస్తూ ప్రజలని సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టుగా చేశారు. మన కలియుగంలో అధర్మం దేశం నలుమూలలా ప్రళయతాండవం చేస్తున్న రోజుల్లో మన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు స్వయంగా యావత్ భారతంలో ధర్మ సంస్థాపన కావించారు. అలాగే ఈరోజు మన స్వామీజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నటువంటి అరాజకమైన పాలనని పారద్రోలటానికి ఒక ధర్మ రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఆయన ఈరోజు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఏ నాయకుడైనా, ఏ ప్రజా నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా తన బాధ్యతని, తన కర్తవ్యాన్ని తన పదవీ కాలంలో సక్రమంగా నిర్వహించినప్పుడు ఏ స్వామీజీలు కూడా తమ ఆశ్రమాలను వదిలి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండదు. కానీ అది జరగని రోజున ధర్మ సంస్థాపన కోసం ఖచ్చితంగా స్వామీజీలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదు మరే ఇతర రాష్ట్రమైనా కావచ్చు. మనం ఏ పని పూర్తి చేయాలన్నా మనకి ఒక గొప్ప సంకల్పం కావాలి. సంకల్పం బలంగా ఉన్నట్లయితే ఒక ఎడారిలో కూడా మనం బావిని త్రవ్వగలం. కానీ అదే సంకల్పం బలహీనంగా ఉన్నట్లయితే నది నీటిని కూడా మనం తాగలేము. ఇది మన పెద్దలు చెప్పిన సత్యం. మన స్వామీజీ హిందూపురం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన ఒక సంకల్పం చేసినట్లయితే ఒక లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎటువంటి అవరోధాలు కలిగినా వెన్ను చూపించినటువంటి వ్యక్తి. ఆ సంకల్పాన్ని పూర్తి చేసేటువంటి వరకు నిద్రపోనటువంటి వ్యక్తి ఆయన. ఈ విషయం మనకి చాలా బాగా తెలిసిన విషయమే. ఎలా అంటే ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో ప్రతి ఒక్క పేజీ కూడా మనకి సుపరిచితమే. ఆయన ధార్మిక విషయాల్లో కానీ, సామాజిక విషయాల్లో కానీ, లేదు సాంఘిక విషయాల పరంగా కానీ, సమాజంలో ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు ఎటువంటి వ్యక్తులు ఎదురొడినా కూడా, ఎటువంటి సంఘటనలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా నిలబడి, తాను ఒక్కడినైనా కూడా నిలబడి వాటిని సాధించే వరకు పోరాడినటువంటి వ్యక్తి. అలాంటి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం హైదరాబాద్లో ఒకప్పుడు ఒక అతి సామాన్యుడు కూడా ఆలయానికి వెళ్ళటానికి ఆలోచించే పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఈరోజు స్వామీజీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి చోటా నుంచి బడా నేతల వరకు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ సభలు, సమావేశాలు, చివరికి ప్రమాణాలు కూడా చేసేటువంటి స్థాయికి ఆలయం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం మన స్వామీజీ ఆ రోజు వేసిన తొలి అడుగు మాత్రమే. ఇది ఆయన దృఢ సంకల్పానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకలామాత ఆలయం కావచ్చు, కొల్లలుగా విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
స్వామీజీ గెలిస్తే పథకాలు అమలు ఎలా చేస్తారు అనే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైతే ఇలాంటి ఒక అసహజమైనటువంటి ప్రశ్న అడిగారో వారికి సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. భారత రాజ్యాంగంలో రాజకీయాల్లో పోటీ చేయాలి అంటే, లేదు ఒక అభ్యర్థి రాజకీయాల్లో గెలిచిన తర్వాత పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాలంటే ఒక కోటీశ్వరుడు అయి ఉండాలని రూల్ ఏదైనా రాజ్యాంగంలో ఉందా? అలాంటి ఒక రూల్ కనుక ఉన్నట్లయితే ఇంత అభివృద్ధి పదంలో భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రధాని మోదీజీ ఎన్ని వేల కోట్ల ఆస్తులతో రాజకీయ ప్రవేశం చేశారో మీరే దానికి సమాధానం చెప్పాలి. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఒక నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వమే విడుదల చేస్తుంది. అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకుడు ఏ ప్రభుత్వ పార్టీ వారైనా కూడా, స్వతంత్రులైనా కూడా ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కానీ ఆ విడుదల చేసినటువంటి నిధులని ఏ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలి, ఎక్కడ వినియోగించాలి అని ఒక పటిష్టమైన ప్రణాళిక ఉన్నవారే గొప్ప ప్రజానాయకుడు అవుతారు. అటువంటి గొప్ప ప్రజానాయకుడు మన స్వామీజీ కాబోతున్నారు. ఏ కులమైనా ఏ మతమైనా ఆయనకి అన్నీ ఒకటే. ఏ రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ప్రభావితం చేయలేనటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక అరిషడ్వర్గాలను జయించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి కులం లేదు, మతం లేదు, అన్నీ ప్రజలే. ఎవరి కోసమో, తన బంధువుల కోసమో, వర్గీయుల కోసమో, కులస్తుల కోసమో, లేదు తన మతాని కోసమో ఆయన ఏ ప్రాజెక్టులు కానీ, పథకాలు కానీ, బిల్లులు కానీ, కాంట్రాక్టులు కానీ, బినామీలు కానీ సృష్టించవలసిన అవసరం ఆయనకి ఏమాత్రము లేదు. ఎందుకంటే ఆయన స్వతంత్రుడు. ఏ పార్టీలకి, ఏ ప్రభుత్వాలకి లొంగకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమించేటువంటి సర్వ స్వతంత్రుడు ఆయన. ఆయనకి కన్న తల్లిని ప్రేమిస్తారు, అందరి తల్లుల్ని గౌరవిస్తారు. హిందూ మతం ఆయన కన్న తల్లి, అన్ని మతాలు ఆయన గౌరవించే తల్లులు. కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా, జాతి ఏదైనా, ధర్మం మాత్రం ఒక్కటే. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆనాడు పితృవాక్య పాలన కోసం అరణ్యవాసం చేసి రామరాజ్యాన్ని స్థాపించాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈనాడు ఈ కలియుగంలో మాతృవాక్య పాలన కోసం రాజకీయ ప్రవేశం చేసి మరో కలియుగ రామరాజ్యాన్ని స్థాపించబోతున్నాడు మన పరిపూర్ణానందుడు. మరి ఆ రామరాజ్యం కావాలి అంటే మన ఓటే మన ఆయుధం. అంతటి గొప్ప మహిమాన్వితమైన, శక్తివంతమైన, అద్భుతమైన ఆయుధాన్ని ఏ ప్రలోభాలకి లొంగి దుర్వినియోగం చేయవద్దు. ఇంతకాలం మనం డబ్బు చూసి ఓటేసాం, కులం చూసి ఓటేసాం, మతం చూసి ఓటేసాం, వర్గాన్ని చూసి ఓటేసాం, పార్టీలను చూసి ఓటేసాం. కానీ ఈ ఒక్కసారి మాత్రం ధర్మాన్ని చూసి ఓటేద్దాం. ఎందుకంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఎంతోమంది విశిష్ట పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, ధర్మాత్ములు ఈరోజు స్వామీజీకి అండగా నిలిచారు. అంటే అది కేవలం ఆయనతో ఉన్న ధర్మాన్ని మాత్రమే. ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఒక మూగజీవి ప్రాణం ఖరీదు 1000 రూపాయల కన్నా ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో మనం మాత్రం మన 5 సంవత్సరాల భవిష్యత్తుని, మన పిల్లల బంగారు భవిష్యత్తుని కేవలం మందుకి, నోటుకి, కానుకకి లొంగి మనమే మన చేతులతో ఒక కసాయి వాడి చేతిలో పెడుతున్నాం. మన జీవితాల్ని మనమే అంధకారంలో నెట్టివేస్తున్నాం. అందుకే నా విజ్ఞప్తి, దయచేసి ఈ ఒక్కసారి ధర్మాన్ని గెలిపించండి, స్వామీజీకి ఓటు వేయండి. మన బంగారు భవిష్యత్తుని
మన చేతులతో మనమే నిర్మించుకుందాం. అగ్గిపెట్టి గుర్తుకే మనం ఓటేద్దాం. స్వామీజీని గెలిపిద్దాం. అగ్గిపెట్టి గుర్తుకే మన ఓటు, స్వామీజీకే మన ఓటు. అగ్గిపెట్టి గుర్తుకే మన ఓటు, స్వామీజీనే మన తోడు. ధర్మానికే మన ఓటు, అభివృద్ధికే మన రూటు. ప్రలోభాలకి దూరంగా, ధర్మానికి దగ్గరగా ఓటేద్దాం. అగ్గిపెట్టి గుర్తుకి ఓటు వేద్దాం. స్వామీజీని గెలిపిద్దాం. జై శ్రీరామ్.